అగ్రరాజ్యం అమెరికా తన పాదబుద్ధిని ప్రదర్శిస్తూ ఫిబ్రవరి 9న భారత్కు వ్యతిరేకంగా ఏకపక్షంగా కొన్ని నిబంధనలను రుద్దాలని ప్రయత్నించింది. మన రైతుల పొట్టగొట్టేలా పప్పు ధాన్యాల దిగుమతికి భారత్ ఒప్పుకుందని ఏకంగా 500 బిలియన్ల కొనుగోలు పెట్టుబడిని అమెరికా డిజిటల్ కంపెనీలపై ట్యాక్స్ వేయాలని తన ఫ్యాక్ట్ షీట్లో తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ట్రంప్ ప్రభుత్వం ఒప్పందంలో లేని అంశాలను కూడా మనపై బలవంతంగా రుద్దాలని చూసింది. కానీ భారత ప్రభుత్వం మరియు వాణిజ్య శాఖ అధికారులు వెనక్కి తగ్గకుండా గట్టిగా ఎదురుదాడి చేయడంతో కేవలం 24 గంటల్లోనే అమెరికా తోకముడిచింది. ఫిబ్రవరి 10న విడుదల చేసిన కొత్త పత్రంలో పప్పు ధాన్యాల అంశాన్ని తొలగించి 500 బిలియన్ల కొనుగోలు అనేది కేవలం ఉద్దేశం మాత్రమే అని, కట్టుబాటు కాదని స్పష్టం చేసింది. డిజిటల్ ట్యాక్స్ విషయంలోనూ భారత్ తన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంది. అమెరికా వైఖరుల్లో నిలకడ లేకపోయినా భారత్ మాత్రం తన రైతుల ప్రయోజనాలను, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అద్భుతమైన దౌత్య విజయాన్ని సాధించింది.